హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. ఇండియన్ హిస్టరీలో మనము మిడివల్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఖిల్జీ వంశం అనేది కంప్లీట్ అయిపోయి తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఫిరోజ్ షా తుగ్లక్ గురించి. సో ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ సో ఫిరోజ్ షా తుగ్లక్ మనకి 1351 నుంచి 88 వరకు ఉంటాడు అనమాట. సో 88 వరకు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయి? ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క సింహాసనం అయితే అధిష్టించాడు అనమాట. సో ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో కూడా ప్రధానమైనటువంటి సంఘటనలు చాలా జరిగాయి అనమాట. సో అంటే మనకి ఈ కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్లో మనకి అక్బర్ లాంటి వాడు, అంటే మొత్తం మనకి మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ ఏ విధంగా ఉంటాడు, ఎన్ని సంస్కరణలు ఎటువంటివి తీసుకొచ్చాడో అలానే ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అటువంటివే ఈ ఢిల్లీ సుల్తాన్ కాలంలో తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ఆయన యొక్క టెన్యూల్ అనమాట 1351 నుంచి 1388 మధ్యలో చాలా తీసుకొచ్చాడు అనమాట. ఈయన కొంతమందిని పన్నుల నుంచి మినహాయించాడు, అంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్. సో కొంతమందికి ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చాడు అనమాట, అంటే పన్నులు అనేవి లేకుండా చేశాడు. ఎవరెవరికి పన్నులు లేకుండా చేశారంటే, సో ఎవరెవరికి పన్నులు అనేది లేకుండా చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు చిన్నపిల్లలు, స్త్రీలు, బానిసలు, పేదవారు, అనాథవారు, మానసిక పరిస్థితి లేనివారు అనమాట. కాబట్టి చిన్నపిల్లలు, సో మనం చూసుకుంటే ఒకరు చిన్నపిల్లలు, స్త్రీలు ఎవరెవరికి? చిన్నపిల్లలకి, స్త్రీలకి, బానిసలు, సో స్లేవ్స్కి బానిసలు, అలానే అనాథలు. సో ఎవరంట? అనాథులు, అలానే పేదవారు, మానసిక రోగులు. సో మానసిక రోగులు. సో వీళ్ళెవరికి కూడా పన్ను లేదనమాట. సో వీళ్ళందరికీ కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎవరు? ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో అర్థమైందా? ఇలా. అలానే ఈయన మేరట్టు, తోపరాలో ఉన్నటువంటి అశోకుని శాసనాలు ఢిల్లీకి తరలించి వాటిని చదవడానికి, సో మనకి ఈ యొక్క అశోకుని శాసనాలు, సో అశోకుని శాసనాలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడంట? మేరట్టు. సో మేరట్టు, అలానే తోపరా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది, మేరట్టు, తోపరా. సో కాబట్టి మేరట్టు, తోపరా, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏంటివంట? అశోకుని శాసనాలు. సో అశోకుని శాసనాలు ఉంటాయి ఈ ప్రాంతంలో, అశోకుని శాసనాలు. ఈ శాసనాలు మొత్తాన్ని కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? ఢిల్లీకి తీసుకొచ్చాడు. సో ఢిల్లీకి తీసుకొచ్చి అసలు వీటిలో ఏముంది అని చెప్పి చదవడానికి ప్రయత్నించాడు అనమాట. అశోకుడి శాసనాలు ఏ భాషలో ఉంటాయి? ప్రాకృతం భాషలో ఉంటాయి. ఈ ప్రాకృతం భాషలో ఉన్నటువంటి అశోకుని శాసనాలు ఢిల్లీకి తీసుకొచ్చి అవి చదవడానికి ప్రయత్నించాడు. సో అందులో ఏముంది అని చెప్పి చదవడానికి, కానీ వాళ్ళు చదవలేకపోయారు. ఎందుకంటే అశోకుని శాసనాలు బయటపెట్టింది జేమ్స్ ప్రిన్సిప్ అనమాట, బ్రిటిష్ వ్యక్తి. సో అప్పటివరకు అవి ఎవరు సరిగా చదవలేదు. సో ఇతని కాలంలో బెంగాల్ ప్రాంతంలో ఒక అతను తిరుగుబాటు చేశాడు, సికిందర్ షా అనే వ్యక్తి ఎక్కడ తిరుగుబాటు చేశాడంట? బెంగాల్ ప్రాంతంలో. సో బెంగాల్ నుంచి ఇతని కాలంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరంటే సికిందర్ షా అనమాట. బెంగాల్ నుంచి ఇతను తిరుగుబాటు అయితే చేస్తాడు. సో ఇతని కాలంలో ఒక స్కల్ప్చర్ ఉంటాడనమాట, చాలా ఫేమస్ అతను ఎవరంటే మాలిక్ గాజీ జహానీ. సో స్కల్ప్చర్ అంటే శిల్పి. ఇతని కావాలన్నటువంటి శిల్పి ఎవరంటే మాలిక్ గాజీ జహానీ. మాలిక్ గాజీ జహానీ అనే అతను అనమాట. మాలిక్ గాజీ జహానీ. సో జహానీ ఇతను వచ్చేసి ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ శిల్పి అనమాట. ఇతను శిల్పి. అలానే ఇతని ఆస్థానంలో ఒక వేదాంతి కూడా ఉంటాడు, జలాలుద్దీన్ రూమీ. సో వేదాంతి అనమాట. సో మతానికి సంబంధించిన వేదాంతి కూడా జలాలుద్దీన్ రూమీ. సో జలాలుద్దీన్ రూమీ. సో జలాలుద్దీన్ రూమీ అనే అతను, ఈ జలాలుద్దీన్ రూమీ అనే అతను ఎవరంటే ఆస్థాన వేదాంత అనమాట. అలానే వాస్తు నిర్మాణాలు చేపట్టే శిల్పి ఎవరంటే ముఖ్యమైన శిల్పి మాలిక్ గాజీ అలానే జహానీ అనమాట. సో ఇతని కాలంలో తెలుగు బ్రాహ్మణుడు, సో మక్బూలు, ఇస్లాం మతంలో స్వీకరించినటువంటి మక్బూల్ అనమాట, మక్బూలు. సో ఇక్కడ చూడండి, మాలిక్ మక్బూలు ఇతని యొక్క ప్రధానమంత్రి. సో ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే మాలిక్ మక్బూల్. సో చూడండి, మాలిక్ మక్బూల్ అనమాట. సో మాలిక్
మక్బూల్. సో మాలిక్ మక్బూల్ అనే అతను ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధాన మంత్రి అనమాట. అతను ఎవరంటే తెలుగు బ్రాహ్మణుడు, తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు అనమాట. అతన్ని ఇస్లాంలోకి మార్చి తీసుకుంటారు కాబట్టి తెలుగు ప్రాంతానికి సంబంధించిన బ్రాహ్మణుడు. సో తెలుగు ప్రాంతానికి సంబంధించిన బ్రాహ్మణుడిని ఇస్లాంలోకి మార్చి ప్రధానమంత్రిగా పెట్టుకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో ఫిరోజ్ షా తుగ్లక్. అలానే ఇతని కాలంలో మక్బూలు కాకతీయ ప్రతాపరుద్దీన్ ఆస్థానంలో ఉండేవాడు. సో ఇతను ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే కాకతీయులు. ఈ మాలిక్ మక్బూల్ అనే అతను ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో కాకతీయుల దగ్గర, కాకతీయుల ఆస్థానంలో ఉండేవాడు. సో కోర్ట్ ఆఫ్ కాకతీయాస్ ఇక్కడ ఉండేవాడు. తర్వాత అక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర అయితే మంత్రిగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ ముందున్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లకే కదా కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇలా అనమాట. ఇటువంటి అన్నీ కూడా మనకి ఈ టైంలోనే జరుగుతాయి. అలానే మనకి 1360లో ఒడిస్సా మీద దాడి చేస్తాడు. పూరి జగన్నాథ్ విగ్రహంని సముద్రంలో పడేస్తాడు. ఎవరు? ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. అంటే పూరి జగన్నాథుని యొక్క ఆలయం మీద అటాక్ చేశాడు. అక్కడున్న విగ్రహాన్ని, ఒక విగ్రహాన్ని సముద్రంలో కూడా పడేస్తాడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. అలానే ఇంకా మనం చూస్తే నాగర్కోట మీద దాడి చేసి జ్వాలాముఖి ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడనమాట. అలానే 1300 సంస్కృత గ్రంథాలను ఢిల్లీ కూడా తీసుకెళ్లిపోయాడు. అందులో ఫిరోజ్ షా ఆస్థానికమైనటువంటి వాళ్ళు దాన్ని పారసీకులకు తర్జుమా కూడా చేశారనమాట. సో కాబట్టి ఇంకా ఏంటంట ఈ యొక్క నాగర్కోటలో ఉన్నటువంటి జ్వాలాముఖి ఆలయం, అక్కడ 1300 గ్రంథాలకు పైగా ఉన్నాయి. ఆ గ్రంథాల మొత్తాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి? ఢిల్లీకి తీసుకెళ్లి దాన్ని పర్షియాలోకి తర్జుమా చేసుకున్నారు. అసలు ఏముంది ఈ హిందూ మతంలో, గ్రంథాల్లో ఏముందని కూడా తర్జుమా చేసుకున్నారు. కాబట్టి ఇతను చాలా క్రూరుడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. అంటే ఒకవైపు మంచి చేస్తాడు, కానీ ఇతనికి ఆ హిందూ మతం ఇవంటే బౌద్ధ మతం ఇలాంటి పడవనమాట. సో వాళ్ళందరి మీద చాలా హింసను ప్రేరేపించాడు. చాలా హిందూ దేవాలయాలను కూడా కూల్చేశాడు. ఎవరు? ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో అర్థమైందా? సో ఇంతవరకు క్లియరా? ఎగ్జామినేషన్ పరంగా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అయితే ఇతను కొన్ని తీసుకొచ్చాడు అనమాట. రైతులకు ఇచ్చిన తక్కావి రుణాలు కూడా రద్దు చేశాడు. సో తక్కావి లోన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తక్కావి అని. సో తక్కావి లోన్స్ అనమాట. ఈ లోన్స్ ఇంతకుముందు రైతులకు ఇచ్చున్నారు కదా, అవన్నీ రద్దు చేశాడు. కాబట్టి రైతులకు రుణమాఫీ చేశాడు. అలానే క్రూరమైన శిక్షలను, హింసలను కూడా రద్దుపరిచాడు. భారతదేశంలో మొట్టమొదటిగా సెరికల్చర్ అనమాట. సెరికల్చర్ తెలుసు కదా మీకు? సెరికల్చర్ కూడా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో తీసుకొచ్చింది ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్. అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే చాలా జరిగాయన్నమాట. చాలా విషయాలు అయితే జరగడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతారు, చూసుకుంటూ ఉండాలి. సో అర్థమైందా? కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటిగా సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. మనం అప్పటివరకు చైనా నుంచి తెచ్చుకునేవాళ్ళం ఈ పట్టు పెంపకం. సో పట్టు పెంపకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే పట్టు పరిశ్రమని ఫస్ట్ టైం ఫిరోజ్ షా తుగ్లకే డెవలప్ చేశాడనమాట మన ఇండియాలో. ఇంకా మనం చూసుకుంటే వృద్ధాప్య పింఛను కూడా తీసుకొచ్చాడు ఆ రోజుల్లో. సో వృద్ధాప్య పింఛను కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో వృద్ధాప్య పింఛను కావచ్చు, నీటిపారుదల పన్ను విధించినటువంటి. సో అలానే ఇరిగేషన్ ట్యాక్స్ కూడా వేశాడు. ప్రజల మీద ఇరిగేషన్ ట్యాక్స్, హిందువుల మీద జిజియా పన్ను, ఇలాంటివన్నీ వేశాడు అనమాట. ఇరిగేషన్ ట్యాక్స్ ఉండేది, అలానే జిజియా కూడా. సో జిజియా పన్ను ముస్లిమేతరుడు అంటే హిందువులు వీళ్ళంతా కూడా జిజియా పన్ను చెల్లించాలి. సో అప్పట్లో జిజియా పన్ను అయితే చెల్లించాలన్నమాట. ఎందుకంటే వాళ్ళంతా ముస్లిమ్స్ కాదు కాబట్టి. ఇతను ఖురాను అనుసరించి పన్నులు వేశాడు అనమాట. అంటే ఇతనికి మొత్తము ఖురాన్నే అనుసరించి పన్నులు వేయడం జరిగింది. సో ఇతని కాలంలో ఆదా, బిక్ అనే వెండి రాయినాణాలు తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. సో ఇతను తీసుకొచ్చిన కాయిన్స్లో ఆదా, బిక్ అనమాట. సో ఒకటి వచ్చేసి ఆదా. సో ఆదా అంటే వెండి నాణ్యం, సిల్వర్ అనమాట, వెండి నాణ్యము. తర్వాత బిక్ అనమాట, బిక్కు. సో బిక్ అంటే రాగి నాణ్యం. సో రాగి నాణ్యం. ఇటువంటి నాణ్యాలు కూడా తీసుకొచ్చాడు. ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొచ్చిన నాణ్యాలు ఏంటి? ఆదా, ఒకటి, బిక్ అనమాట. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. ఆయన మదర్సాలు కూడా పెద్ద మొత్తంలో నిర్మించాడు విద్య కోసం. ఇస్లాంలో విద్య కోసం మదర్సాలు. సో మదర్సాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆ రోజుల్లో నిర్మించడం అయితే జరిగిందనమాట. సో విద్యను కూడా ఎక్కువగా వ్యాప్తి చేశాడు. సో నిరుద్యోగుల కోసం ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనమాట, దివాన్ ఐ ఖరాత్ అని చెప్పేసి తీసుకొచ్చాడు. సో దివాన్ ఐ ఖరాత్ ఎవరు తీసుకొచ్చారంటే ఈ యొక్క దివాన్ ఐ ఖైరాత్. సో దివాన్ ఐ ఖైరాత్ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనమాట ఆ రోజుల్లో. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్.
సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయ్యేటువంటి దివానై ఖరాత్ని కూడా ఎవరు తీసుకొచ్చారంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఫిరోజ్ షా తుగ్లకే తీసుకురావడం అయితే జరిగింది. సో అలానే ఇతను ప్రజల మీద 26 రకాల పన్నులు వేశాడు అప్పట్లో. సో 26 రకాల పన్నులు ఉన్నాయి కదా, అంటే ఢిల్లీ సుల్తాన్లు వేసినటువంటి 26 రకాల పన్నులు తొలగించడం జరిగింది. సో ఇట్లా కొన్ని మంచి పనులు. ఇంకా ఇతను హాస్పిటల్స్ తీసుకొచ్చాడు. సో హాస్పిటల్స్ కూడా తీసుకొచ్చాడు అనమాట. సో భారతదేశంలో హాస్పిటల్స్ అనేది తీసుకొచ్చాడు. కాలువలు తవ్వించాడు. సో చాలా కాలువలు. సో భారతదేశంలో నదులు ఉన్నాయి కదా, సట్లేజు. సో ఏ నదులు? ఈ యొక్క జమునా నది, సట్లేజు, మాండవా నది కావచ్చు, గగ్గర్ నది, ఇంతవరకు ఆ నదులన్నీ కూడా కాలువలు తవ్వించాడు అనమాట. సో రైతుల కోసం కాలువలన్నీ కూడా తవ్వించడం అయితే జరిగిందనమాట. సో అలానే ఇతను చాలా శాఖలు ఏర్పాటు చేశాడు. సో ఒకటి నిరుద్యోగుల కోసం ఏం చేశాడు? దివానై ఖైరాత్ తీసుకొచ్చాడు. సో దివానీ బందగాము అనే ఉదాహరణ తీసుకొచ్చాడు. సో దివానీ బందగాము ఇట్లా చాలా శాఖలు తీసుకొచ్చాడు. సో అవన్నీ చూద్దాం. సో ఆ శాఖలు ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఎటువంటి శాఖలు తీసుకొచ్చాడు, వాటికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ అనమాట. సో డిపార్ట్మెంట్స్ అంటే మనకి శాఖలు, బ్రాంచెస్ లాగా విభాగాలు ఏమేమి తీసుకొచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి దివాన్. దివాన్ అంటే విభాగం అని. సో దివానై ఖైరాత్ అనమాట. సో దివానై ఖైరాత్ అనేది దేనికి? ఇది ఉద్యోగుల శాఖ అనమాట, ఉద్యోగులకు సంబంధించింది. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సో ఉద్యోగుల శాఖ. నెక్స్ట్ వచ్చేసి దివానై బందగాన్. సో దివానై బందగాన్ ఇది బానిసల కోసం. సో బానిసల శాఖ అంటే బానిసలు అప్పట్లో కొనుక్కుంటారు కదా. సో లేడీస్ని మగవారిని బానిసల్ని కొనుక్కుంటారు. సో వాళ్ళ కోసం తీసుకొచ్చిందే ఈ యొక్క దివానీ బందగాం అనమాట. సో దివానీ ఈ ఇస్తకాక్ అనమాట. సో దివానీ ఇస్తకాకు ఇది వచ్చేసి పింఛన్ల శాఖ. దివానీ ఇస్తకాత్. ఇస్తకాత్ ఇది వచ్చేసి పింఛన్లు, పెన్షన్స్ ఉంటాయి కదా, పింఛనుల శాఖ. అంటే ఆ రోజుల్లో వృద్ధులకి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. సో వృద్ధులకి పెన్షన్స్ అంటే ఇది ఓన్లీ ముస్లింలకు మాత్రమే. సో ముస్లింలకు మాత్రమే ఆ రోజుల్లో పెన్షన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. సో దీన్ని కూడా. నెక్స్ట్ మజ్లిస్ ఐ కలావత్ అనమాట. మజ్లిస్ ఐ కరావత్. సో ఇది మంత్రుల శాఖ. మంత్రులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి చూసుకునేది అనమాట. సో మంత్రుల శాఖ వచ్చేసి మజ్లిస్ ఐ కరావత్ అనమాట. తర్వాత వచ్చేసి దారుల్ ఉల్ షఫా. సో దారుల్ ఉల్ షఫా. దారుల్ షఫా అంటే ఉచిత వైద్యశాల. సో ఉచిత వైద్యశాల. సో ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారంటే ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఆయన సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో అర్థమైందా? ఇతని టైంలోనే తైమూర్ దండయాత్ర చేశాడు భారతదేశం మీద. తైమూర్ అయితే దండయాత్ర చేశాడనమాట. అంటే ఈ తైమూరు సమర్కండ్ ప్రాంతంలో సింహాసనాన్ని అధిష్ఠించి సమర్కండ్ను ఆక్రమించి భారతదేశం మీద అటాక్ చేశాడు. సో ఎప్పుడంటే 1398 ఈ టైంలో. సో 1398-98 మధ్యలో. కాబట్టి తైమూర్ దండయాత్ర. సో తైమూర్స్ ఇన్వాజన్. సో భారతదేశం మీద తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? సో తైమూర్ దండయాత్ర 1398 నుంచి 99 మధ్యలో సో ఈ యొక్క అటాక్ జరిగిందనమాట. సో తైమూర్ దండయాత్ర. సో తైమూర్ దండయాత్ర అనేది జరిగిందనమాట. ఈ తుగ్లకుల వంశంలోనే ఈ తైమూర్ దండయాత్ర అనేది భారతదేశం మీద జరిగింది. సో ఇతను 1368 నుంచి పర్షియా, మెసపెటోమియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా దాడులు జరుపుకుంటూ వచ్చాడు. అంటే భారతదేశంలో ఇతను చెంగిస్ ఖాన్ లాగా, ప్రపంచంలో చెంగిస్ ఖాన్ ఎలా ఉన్నాడో నేను కూడా అలానే ఉండాలి. సో అటువంటి స్వభావాలతోనే, అటువంటి దాడులతోనే ఈ తైమూర్ ఇచ్చాడనమాట. అసలు తైమూర్ భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే అప్పట్లో భారతదేశం అనేది సిరి సంపదలకు మూలం. చాలా ధనిక రాజ్యం అనమాట. రిచెస్ట్ కంట్రీగా ఉండేది అప్పట్లో ఇండియా. సో చాలా రిచెస్ట్ ల్యాండ్. అందువల్ల ఆ సిరి సంపదల మొత్తాన్ని కొల్లగొట్టాలి, దోచుకోవాలని చెప్పేసి తైమూరు మన భారతదేశం మీద దండయాత్ర అయితే చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఇతను భారతదేశంలో విగ్రహారాధన నిర్మూలించలేకపోయారని, దాన్ని సాధించడమే తన లక్ష్యం అని చెప్పేసి కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ఫైనల్గా తన మనుమడైన పీర్ మహమ్మద్ను పెద్ద సైన్యంతో భారతదేశం మీద పంపుతాడు. సో ఇతను వచ్చేసి 1398లో స్వాధీనం చేసుకుంటారు. అయితే ఢిల్లీ సుల్తాను నసీరుద్దీన్ మహమ్మద్ సైన్యాన్ని సమకూర్చుకొని తైమూర్ని ఎదిరించి ఓడిపోయి గుజరాత్కు పారిపోతాడు. సో అర్థమైందా? ఈ తైమూర్ దండయాత్రలో తుగ్లక్ వంశ ప్రతిష్ట మొత్తం కూడా అంతరించి ఢిల్లీ సల్తనత్ ముక్కలైపోద్ది అనమాట.
సో తైమూరు గుజరాత్తో తలదాచుకున్న మహమ్మద్ని ఢిల్లీ తీసుకొచ్చి సింహాసనం ఆక్రమించాడు మళ్ళీ. సో అర్థమైందా? సో ఇట్లా అనమాట. కాబట్టి ఇతని కాలంలో, సో ఎవరి కాలంలో జరిగిందంటే నసీరుద్దీన్ మహమ్మద్. కాబట్టి ఇప్పుడు తైమూర్ దండయాత్ర టైంలో ఈ తుగ్లక్ వంశంలో ఎవరున్నారంటే నసీరుద్దీన్ మహమ్మద్ అనమాట. సో నసీరుద్దీన్ మహమ్మద్ అనే అతను తుగ్లక్ వంశంలో చివరి వ్యక్తి. అంటే ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చినటువంటి వాళ్ళలో ఇతను. కాబట్టి ఇతను తుగ్లక్ వంశంలో మనం చెప్పుకున్నటువంటి ఈ తుగ్లక్ వంశంలో చివరివాడు. సో లాస్ట్ రూలర్. సో లాస్ట్ రూలర్ వచ్చేసి ఈ నసీరుద్దీన్ మహమ్మద్ అనమాట. సో ఇతని కాలంలోనే 1398లో తైమూర్ దండయాత్ర చేశాడు. సో తైమూర్ ప్రధానమైన లక్ష్యాలు ఏంటంటే భారతదేశంలో ఉన్న విగ్రహాలు మొత్తాన్ని ధ్వంసం చేయాలి. వీళ్ళు తుగ్లకులంతా వృధా వేస్ట్ ఫెలోస్. వాళ్ళు భారతదేశంలో ఉండే విగ్రహాలను ధ్వంసం చేయలేకపోయారు. నేను వెళ్తున్నాను, మొత్తం ధ్వంసం చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఇస్లాం ఈజ్ ఏ సినోనిమ్ ఫర్ ది ఐడోల్ బ్రేకర్ అనమాట. సో ఇస్లాం అంటేనే ఐడోల్ బ్రేకర్. అప్పట్లో రాజులంతా కూడా, సుల్తాన్లు, చక్రవర్తులు, వాళ్ళంతా కూడా విగ్రహాలను ధ్వంసం చేయాలి అనే లక్ష్యంతోనే ఉంటారనమాట. సో అది ఐడోల్ బ్రేకర్ అని పిలుస్తారు ఇస్లాంని అక్కడ అప్పట్లో మిడిల్ ఇండియాలో. కాబట్టి ఇలా అనమాట. ఈ విధంగా దాడి చేసి భారతదేశంలో ఉన్న సిరి సంపదల మొత్తాన్ని దోచుకోవాలనుకుంటాడు. అయితే ఫైనల్గా ఇతను భయపడి తైమూర్ని ఎదిరించలేక గుజరాత్కి పారిపోతాడు. సో గుజరాత్ ప్రాంతానికి పారిపోతాడు. మళ్ళీ ఇతని గుజరాత్ని తీసుకొచ్చి ఈ ఢిల్లీ సుల్తాన్గా మళ్ళీ తైమూరే చేస్తాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్గా చేసి తైమూర్ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఈ తైమూర్ దండయాత్ర వల్ల ఈ యొక్క తుగ్లక్ సామ్రాజ్యం మొత్తం కూడా ముక్కలైపోతుంది. సో చాలా ముక్కలైతే అయిపోతుంది అనమాట. సో దీంతో తుగ్లక్ వంశం మొత్తం కూడా అంతమైపోతుంది. తుగ్లక్ వంశం కూడా అంతమైపోతుంది. తర్వాత సయ్యద్దులు అయితే రావడం జరుగుతుంది. సయ్యద్దులు అయితే వస్తారు. కాబట్టి తుగ్లక్ వంశం ప్రధానంగా అంతమైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ యొక్క తైమూర్ దండయాత్ర అనమాట. సో తైమూర్ దండయాత్ర వల్లే తుగ్లక్ వంశం అనేది అంతమైపోతుంది. సో తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది భారతదేశం మీద అంటే 1398 అనమాట. ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ మనకి ఈ తుగ్లక్ వంశం అంతమైపోవడంతో ఏ వంశం వచ్చింది? సయ్యద్ వంశం అనమాట. సో తుగ్లక్ వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించిన వంశం వచ్చేసి సయ్యద్ వంశము. ఇప్పుడు మనం ఈ సయ్యద్ వంశానికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో సయ్యద్ వంశానికి సంబంధించి ఏమున్నాయి ఇవన్నీ కూడా మనమైతే చూద్దాం. అయితే సయ్యద్ వంశానికి సంబంధించి చరిత్రలో పెద్ద ఏముండదు అనమాట. సో సయ్యద్ వంశం అనేది 1415 నుంచి 1451 వరకు, అంటే ఈ తుగ్లక్ వంశం అనేది ఇతను మళ్ళీ ఢిల్లీ సుల్తాన్గా చేసినప్పుడు 1451 వరకు ఉంటారు వీళ్ళు. సో 1415 వరకు తుగ్లకులు ఉంటారు. ఈ 1450 నుంచి 1451 వరకు ఎవరు ఉంటారంటే సయ్యద్దులు ఉంటారు. ఈ సయ్యద్దుల్లో వంశంలో సయ్యద్దులు వచ్చేసి ఎవరంటే పర్షియన్స్ అనమాట. ఈ సయ్యద్దులు వచ్చేసి పర్షియన్లు. సో సయ్యద్దులు వచ్చేసి పర్షియన్లు అనమాట. సో వీళ్ళు ఆఫ్ఘన్లు, తుర్కులు కాదు, పర్షియన్లు. వీళ్ళ వంశంలో ఇద్దరు ఉంటారనమాట. మేము మహమ్మద్ ప్రవక్త వారసులం అని చెప్పుకుంటారు. ఎవరు? సయ్యద్ వంశానికి చెందిన వాళ్ళు. ఢిల్లీ సుల్తాన్లో 4వ వంశం ఏంటంటే సయ్యద్దులు, మేము మహమ్మద్ ప్రవక్త యొక్క వారసులం అని చెప్పేసి చెప్పుకుంటారనమాట. ఈ వంశంలో మనకి ప్రధానంగా చూసుకుంటే చక్రవర్తులు ఢిల్లీ సుల్తాన్లు ఎవరుంటారంటే ఫస్ట్ ఆ కిజ్రీ ఖాన్ సయ్యద్ అనమాట. కిజ్రీ ఖాన్ సయ్యద్. సో ఫస్ట్ వ్యక్తి ఎవరు? కిజ్రీ ఖాన్ సయ్యద్. కిజ్రీ ఖాన్ సయ్యద్. కిజ్రీ ఖాన్ సయ్యద్ అనమాట. ఇతను 1450 నుంచి 21 వరకు. సో 1415 నుంచి మనకి 21 వరకు అయితే ఉంటాడనమాట. ఇతనే స్థాపకుడు. ఈ కిజ్రీ ఖాన్ అతనే స్థాపకుడు అనమాట. ఇతనే వచ్చేసి స్థాపకుడు. సయ్యద్ వంశ స్థాపకుడు వచ్చేసి ఎవరంటే ఇతనే. కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటాం అంటే సయ్యద్ వంశం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో మొట్టమొదటి వ్యక్తి కిజ్రీ ఖాన్. సో నెక్స్ట్ సెకండ్ వ్యక్తి అనమాట. సో అతని గురించి పెద్దగా మన చరిత్రలో ఏముండదు, జస్ట్ అతను స్థాపకుడు మాత్రమే. తర్వాత వచ్చేసి ముబారక్ షా. సో ముబారక్ షా అనమాట. సో ముబారక్ షా అంటే ఇతను తైమూర్ తర్వాత, సో ముబారక్ షా ఇతను 1451 నుంచి ఉంటాడు. సో 1451 వరకు ఇతను ఉంటాడు అనమాట. సో 1421 నుంచి 34 వరకు ఉంటాడు. 1421 నుంచి 34 వరకు, 1421 నుంచి 34 వరకు ఉంటాడు. అంటే ఇతనే అనమాట. ఇతనే ఇండిపెండెంట్ అయ్యేది. అంటే ఈ యొక్క తైమూర్ చనిపోయిన తర్వాత ఢిల్లీ సామ్రాజ్యంలో ఇండిపెండెంట్ అయ్యేది ఎవరంటే ఇతనే అనమాట. తర్వాత మనకి ముబారక్ షా తర్వాత ఫరీద్ వస్తాడు. సో ఇలా చివరిగా సయ్యద్ వంశంలో చివరి పాలకుడు వచ్చేసి ఎవరంటే ఆలాం షా అనమాట. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఆలాం షా. సో ఈ ఆలాం షా అనే అతను సయ్యద్ వంశంలో చివరి పాలకుడు, ఆలం షా అనే అతను. సో ఇతన్ని ఎవరు ఓడించారంటే ఈ బహుళుల్ లోధి అనమాట. సో ఇతను బహుళుల్ లోధికి సింహాసనం ఇచ్చి బడయాన్ చేరి విలాసాల్లో మునిగి 1478లో చనిపోతాడు.
సో 1470లో చనిపోతాడు. కాబట్టి ఈ ఆలం షా ఏం చేస్తారంటే బహ్లూల్, సో బహ్లూల్ లోధి అనే అతను చాలా నమ్మకస్తుడు ఇతనికి సింహాసనాన్ని అప్పగిస్తాడు. సో సింహాసనాన్ని ఇతనికి ఇచ్చి ఎప్పుడు 1451లో, అంటే ఈ ఆలం షా వచ్చేసి సయ్యద్ వంశంలో చివరి వ్యక్తి, కానీ అతని విలాసాలు ఎక్కువ అనమాట. సో విలాసాలు ఎక్కువ లేడీస్తో, ఆ చెలికత్తెలతో, అలానే మెయిడ్స్ ఉంటారు హోమ్ మెయిడ్ అక్కడ పనిచేసే వాళ్ళతో, ఎక్కువ మద్యపానము, ఇలా విలాసాలతో రాజభోగం అనుభవిస్తూ రాజ్యాన్ని పట్టించుకోకుండా ఈ బహ్లూల్ లోధికి సింహాసనాన్ని అప్పగించి 1451లో అతను చనిపోతాడు. 1478లో చనిపోతాడు. అది పక్కన పెట్టేసేయండి. అంటే 1451కి ఈ యొక్క సయ్యద్ వంశం అనేది అంతమైపోయింది. తర్వాత ఏ వంశం వచ్చిందంటే బహ్లూల్ లోధితో లోధి వంశం వస్తుంది. ఈ లోధి వంశం అనేది చివరి వంశం. ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం వచ్చేసి లోధి వంశం అనమాట. ఇప్పుడు ఈ లోధి వంశం గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ను పరిపాలించిన వంశం లోధి వంశం. (1451 to 1526) వరకు పరిపాలించారు. ఎవరు? ఈ లోధి వంశం అనమాట. సో లోధి వంశం వాళ్ళు ఎవరంటే ఆఫ్ఘన్లు. సో వీళ్ళు వచ్చేసి ఆఫ్ఘన్లు, అంటే ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆఫ్ఘన్స్. వీళ్ళంతా కూడా ఆఫ్ఘన్స్ అనమాట. సో మనకి ఫస్ట్ వంశాలు బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, వీళ్ళు ముగ్గురు తుర్కులు అనమాట, టర్కీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఓకేనా? తర్వాత వచ్చినటువంటి 4వ వంశం సయ్యద్లు, పర్షియా వాళ్ళు, పర్షియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు చివరి వంశం అయినటువంటి లోధి వంశం వచ్చేసి ఆఫ్ఘన్స్ అనమాట. సో వీళ్ళెవరంటే ఆఫ్ఘన్లు. ఈ యొక్క లోధి వంశము 1451 నుంచి పరిపాలిస్తుంది. సో ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బహ్లూల్ లోధి. సో బహ్లూల్ లోధి మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఇతను 1451 నుంచి 1489 వరకు. సో కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే బహ్లూల్ లోధి. సో బహ్లూల్ లోధి అనమాట. సో బహ్లూల్ లోధి ఇతను ఆల్మోస్ట్ మనకి 1451 అంతే కదా. ఆలం షా తనకి సింహాసనం ఇచ్చి వెళ్ళిపోయాడు. సయ్యద్ వంశం నుంచి ఆలం షా ఇతనికి సింహాసనం ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఈ బహ్లూల్ లోధి 1451 నుంచి 89 వరకు పరిపాలించాడు. 89 వరకు ఢిల్లీ సుల్తాన్గా అయితే ఉన్నాడనమాట. సో కాబట్టి ఇతనే ఈ యొక్క లోధి వంశ స్థాపకుడు అనమాట. సో కాబట్టి లోధి వంశ స్థాపకుడు, సో లోధి వంశ స్థాపకుడు ఎవరంటే ఈ బహ్లూల్ లోధి అనమాట. సో బహ్లూల్ లోధియే లోధి వంశం యొక్క స్థాపకుడుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎవరంటే ఆఫ్ఘన్ అనమాట. ఢిల్లీ పాలించిన సుల్తాన్లందరిలో కల్లా ఎక్కువ కాలం పాలించింది ఇతనే అనమాట. సో లాంగెస్ట్ రూలింగ్, సో మొత్తం ఢిల్లీ సుల్తాన్లోనే లాంగెస్ట్ రూలింగ్, ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే ఇతనే. సో ఆల్మోస్ట్ ఇతను 39 సంవత్సరాలు, సో 39 సంవత్సరాలు ఈ ఢిల్లీ సుల్తాన్లోనే ఎక్కువ కాలం పరిపాలించాడు. ఇప్పటి వరకు కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి మొత్తం మనకి ఇబ్రహీం లోధి వరకు, అంటే ఎప్పుడో స్లేవ్ డైనస్టీ ఢిల్లీ సల్తనత్ ప్రారంభమైన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యే వరకు, మొఘల్ సామ్రాజ్య స్థాపన వరకు ఈ మొత్తం ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ కాలం పరిపాలించింది లాంగెస్ట్ రూలింగ్ ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఈ బహ్లూల్ లోధి అనమాట. మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 39 సంవత్సరాలు పాలించాడు చూడండి. సో అలానే ఇతను అనంతరం సికిందర్ లోధి, తర్వాత ఎవరు వచ్చారంటే సికిందర్ లోధి. సో ఇతని తర్వాత సికిందర్ లోధి అయితే వచ్చాడనమాట. సో ఇప్పుడు మనం సికిందర్ లోధి గురించి చూద్దాం. ఈ సికిందర్ లోధి వచ్చేసి ఆల్మోస్ట్ 1489 నుంచి 1517 వరకు, 1489 నుంచి 1517 వరకు అయితే పరిపాలించాడు అనమాట. ఎవరు? సికిందర్ లోధి. సికిందర్ లోధి అయితే పరిపాలించాడు అనమాట. సికిందర్ లోధి ఈ యొక్క బహ్లూల్ లోధి యొక్క రెండవ కుమారుడు, ఇతను సెకండ్ సన్ అనమాట. సో బహ్లూల్ లోధికి సెకండ్ సన్, సో రెండవ కుమారుడే ఈ యొక్క సికిందర్ లోధి అనమాట. సికిందర్ లోధి యొక్క అసలు పేరు నిజాం ఖాను. ఇతను లోధి వంశంలో చాలా గొప్పవాడు. ఆగ్రా పట్టణాన్ని నిర్మించింది ఇతనే అనమాట. సో ఈ వాజ్ ది ఫౌండర్ ఆఫ్, అంటే ఆగ్రా పట్టణం అనేది ఉంది కానీ దాన్ని బాగా నిర్మించింది ఎవరంటే ఇతనే అనమాట, ఆగ్రా. సో ఆగ్రా పట్టణాన్ని నిర్మించింది. సో ఇతను మెయిన్ అనమాట, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆగ్రా. సో ఇది ఫౌండర్ కదా, ఆర్కిటెక్ట్ అని రాసుకోండి. సో కాబట్టి ఇతను ఎవరంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆగ్రా సిటీ అనమాట. సో ఆగ్రా నగరాన్ని బాగా నిర్మించింది ఎవరంటే ఈ యొక్క సికిందర్ లోధి అనమాట. కాబట్టి ఆగ్రా అనేది మొఘల్స్ కాదు, వీళ్ళే ముందే నిర్మించారు. వీళ్ళు ఎప్పుడంటే 1504లో 1504వ సంవత్సరంలోనే ఈ ఆగ్రా పట్టణాన్ని చాలా గొప్పగా నిర్మించాడు. ఎవరు? సికిందర్ లోధి అనమాట.
అలానే ఇతని హిందువుల పైన మతపరమైన ఆంక్షలు విధించాడు. ఇతనికి హిందువులు అంటే అసలు పడదనమాట. సో మొదటి నుంచి ఇతను తీసుకొచ్చాడు. గజీ సికిందరి అనే ఒక భూమిని కొలవడం. సో ఇతనే గజీ సికిందరి. సో గజీ సికిందరి ఇతని పేరు మీద గజీ సికిందరి అనమాట. అంటే ఇది భూమి కొలత. ఆ రోజుల్లో భూమిని ఎలా కొలిసేవాళ్ళు, సో భూమి కొలత అనమాట. సో ఇటువంటి భూమి కొలతను కూడా తీసుకొచ్చింది ఎవరంటే సికిందర్ లోధి అనమాట. గజీ సికిందర్ అని చెప్పి తీసుకొచ్చాడు. అలానే ఇతను జిజియా తీర్థయాత్రల పన్ను కూడా విధించాడు. సో హిందువుల మీద ఉన్నటువంటి జిజియా పన్ను, సో ఎవరు ఈ జిజియా ట్యాక్స్ ఒకటి, అలానే ఇంకోటి వచ్చేసి పిలిగ్రిమ్ ట్యాక్స్ అనమాట. సో పిలిగ్రిమ్ ట్యాక్స్ అంటే జిజియా పన్ను, తీర్థయాత్రల పన్ను, ఈ రెండు ట్యాక్స్ని హిందూస్ మీద విధించారు. ఇతనికి హిందువులు అంటే అసలు పడదనమాట, ఎవరికి, సికిందర్ లోధికి. కాబట్టి హిందువులు చాలా హింసించాడు ఆ కాలంలో. మీకు తెలుసు లేదు, ఢిల్లీ సుల్తాన్ కాలంలో చాలామంది హిందువుల్ని మత మార్పిడి చేశారు. సో మత మార్పిడి భారీగా చేశారనమాట ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘల్ సామ్రాజ్యంలో. సో అర్థమైందా? అంటే మొఘల్ సామ్రాజ్యం కంటే కూడా ఢిల్లీ సుల్తాన్ కాలంలోనే హిందువుల్ని ఎక్కువగా ఇస్లాంలోకి మార్చారు. అప్పట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందిని వాళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అని పిలిచేవాళ్ళు. బయట నుంచి వచ్చిన పాలకుల్ని ఫారెన్ ముస్లిమ్స్, వీళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇండియన్ ముస్లిమ్స్ని సరిగా చూసుకునేవాళ్ళు కాదు, వివక్షత చూపించేవాళ్ళు, వివక్షత అనేది చూపించేవాళ్ళు. ఇప్పటికి కూడా చూడండి, మనకి స్టిల్ టుడే ఇప్పటికి కూడా భారతీయ ముస్లింలు అంటే యుఏఈ, అక్కడ వెస్ట్ ఏషియా అక్కడ కొంచెం తక్కువగా చూస్తారు, వివక్షత చూపిస్తారు భారతీయ ముస్లింల మీద. మీరు ఒరిజినల్ ముస్లిమ్స్ కాదన్నట్టుగా ఆ వివక్షతనే చూపిస్తారు వాళ్ళు. సో అర్థమైందా? అట్లా. కాబట్టి ఇతని హిందువుల మీద ఈ యొక్క జిజియా పన్ను, అలానే ఇది కూడా వేస్తాడు అనమాట ఇతని పాలనలోనే. సో ఇతని కాలంలోనే, అవునా కాదా, 1498లో. సో ఇతని కాలంలోనే 1498లో ఎవరు వచ్చారు? యూరోపియన్లు మన భారతదేశానికి వచ్చారు. ఎవరంటే వాస్కోడా గామా. సో వాస్కోడా గామా ఎక్కడికి వచ్చారంటే కాలికట్ తీరానికి. సో కాలికట్ తీరానికి అయితే వచ్చాడనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, మన భారతదేశానికి యూరోపియన్లు సముద్ర మార్గం కనిపెట్టారు కదా, ఎప్పుడు 1498లో కనిపెట్టారు. సో కాబట్టి ఆ టైంలోనే ఇతను ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడే వాస్కోడా గామా మన భారతదేశానికి వచ్చారనమాట. సో కాలికట్ తీరానికి. ఈ టైంలో విజయనగర సామ్రాజ్య రాజుగా ఇమ్మడి నరసింహరాయలు ఉంటాడు. సో ఎవరంటే మనకి ఇమ్మడి నరసింహరాయలు అయితే ఉంటాడనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు ఇట్లా ఈ విధంగా సికిందర్ లోధి ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడే ఇతను వచ్చాడనమాట. అయితే ఇతను చాలామంది గూఢాచారాలు పెట్టి రాజద్రోహం చేసిన వాళ్ళందరూ కూడా మరణశిక్ష విధించాడు అనమాట ఇతను. సో అర్థమైందా? ఇలా. అలానే ఇతను ఒక బెంగాల్ బ్రాహ్మణుని ఇస్లాం మతం స్వీకరించినందుకు మరణదండన విధించాడు. సో మత సహనం లేక ఆ కబీరును శిక్షించాడు. సో గుల్రుకి అనే కలం పేరుతో గజల్స్ రచించాడు అనమాట. ఇతను ఒక పెన్ను పేరు. సో ఇతను ఒక పెన్ను పేరు వచ్చేసి గుల్రుకి, గుర్తుపెట్టుకోండి. సో గుల్రుకి అంటే ఇతని యొక్క పెన్ను నేమ్ అనమాట, పెన్. సో పెన్ను నేమ్. సో ఇతను గజల్స్ అనే రచించాడు, చాలా గజల్స్ అంటగా, పాటలు గజల్స్. సో అవి రాశాడు అనమాట. అతని పేరు వచ్చేసి పెన్ను పేరు గుల్రుకి. కాబట్టి ఏ ఢిల్లీ సుల్తాన్ యొక్క ఆ పెన్ను పేరు వచ్చేసి గుల్రుకి అంటే ఇదే అనమాట. ఇతను కబీర్ తెలుసు కదా మీకు, కబీర్. సో కబీర్ని కూడా చాలా శిక్షించాడు. సో కబీర్ని కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు అనమాట. ఎవరు? సికిందర్ లోధి. సో అర్థమైందా? కాబట్టి ఇలా లోధి వంశంలో బహుళ లోధి, తర్వాత సికిందర్ లోధి అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి ఎవరంటే ఇబ్రహీం ఖాన్ లోధి, ఇబ్రహీం లోధి అనమాట. ఇతను 1570 నుంచి 1526 వరకు ఉంటాడు. ఇప్పుడు మనం ఇబ్రహీం లోధికి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం లోధి. సో ఇతను 1570 నుంచి 1526 వరకు, ఇతనితో ఢిల్లీ సామ్రాజ్యం అంతమైపోతుంది. కాబట్టి ఎవరంటే ఇతను ఇబ్రహీం ఖాన్ లోధి ఇతని పేరు. సో ఇబ్రహీం ఖాన్ లోధి. సో ఇతను అనమాట, ఇతనే చివరి ఢిల్లీ సుల్తాను. సో చివరి ఢిల్లీ సుల్తాన్ అనమాట. ఈ వంశం అలానే మొత్తం ఢిల్లీ సుల్తాన్ ఇతనే అనమాట. ఇతని తర్వాత ఈ ఢిల్లీ సామ్రాజ్యం అంతమైపోతుంది, తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది వస్తుంది అనమాట. సో ఇతను సికిందర్ లోధి యొక్క కుమారుడు అనమాట. సికిందర్ లోధి యొక్క కుమారుడు ఆగ్రా కోటలోనే ఇతను పట్టాభిషేకం చేసుకుంటాడు. ఆగ్రా కోటలో పట్టాభిషేకం చేసుకొని అలానే ఇతను గ్వాలియర్ పట్టణాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. గ్వాలియర్ని కూడా ఆక్రమించుకున్నాడు అనమాట. ఎవరు? ఈ యొక్క ఇబ్రహీం లోధి. అలానే లోధిని వ్యతిరేకించిన వ్యక్తి పంజాబ్ గవర్నరు, ఇతను మామ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడి అనమాట. సో దౌలత్ ఖాన్ లోడి. అలానే లాహోర్కి చెందిన ఆలం ఖాన్ లోడి. సో ఇతనికి వ్యతిరేకులు అనమాట. సో ఇతనికి ఇద్దరు వ్యతిరేకులు ఉంటారు. సో ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు తీసుకొచ్చిన వాళ్ళలో ఇద్దరు ఉంటారు. వీళ్ళే బాబర్ని ప్రధానంగా తీసుకొచ్చిన వాళ్ళు. అందులో వీళ్ళ మామ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడి. సో ఒకరు వచ్చేసి దౌలత్ ఖాన్. సో దౌలత్ ఖాన్ లోడి, సో మామ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడి. తర్వాత పంజాబ్ గవర్నర్ అయినటువంటి ఆలం ఖాన్ లోడి. సో ఆలం ఖాన్.
సో ఆలం ఖాన్ లోడి అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఇతనికి వ్యతిరేకంగా, ఎవరికి, ఇబ్రహీం లోదికి వ్యతిరేకంగా వీళ్ళు పావులు కదుపుతూ ఉంటారనమాట. అయితే ఇబ్రహీం లోది అకృత్యాలు ఓర్వలేక దౌలత్ ఖాన్ లోడి, ఆలం ఖాన్ లోడి బాబర్ను భారతదేశానికి తీసుకొస్తారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇన్వైట్ చేస్తారు. కాబట్టి భారతదేశానికి బాబర్ని ఇన్వైట్ చేసింది ఎవరంటే వీళ్ళే అనమాట. సో బాబర్ వచ్చేసి కాబూల్ ఆ ప్రాంతంలో ఉంటాడు. సో కాబూల్ ఆ ప్రాంతంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అయినటువంటి సో కాబూల్లో ఉంటాడు, ఒక సైన్యంతో ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇన్వైట్ చేశారు, బాబర్ని అయితే ఆహ్వానించారు అనమాట. ఏమని, ఇబ్రహీం లోదిని ఓడించాలని చెప్పేసి వీళ్ళైతే పిలుస్తారనమాట. సో కాబట్టి ఇలా ఇన్వైట్ చేసినటువంటి బాబర్ వచ్చి ఇతరుగా ఇబ్రహీం లోది మీద అటాక్ చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరికి జరిగినటువంటి యుద్ధం వచ్చేసి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో కాబట్టి వీళ్ళిద్దరికి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయితే జరుగుతుందన్నమాట. సో మొదటి పానిపట్టు యుద్ధం, ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఎక్కడ జరిగిందంటే పానిపట్ అనే ప్రాంతంలో. ఈ పానిపట్ అనేది ఎక్కడుంది, హర్యానా దగ్గర ఉంటుంది. సో ఎప్పుడు జరిగిందంటే 1526 అనమాట. సో 1526లో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో ఇక్కడ చూడండి, ఈ యుద్ధంలో బాబర్ సైన్యం చాలా చిన్నది, ఇబ్రహీం లోది యొక్క సైన్యం చాలా పెద్దది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఒకవైపు బాబరు, సో ఇది బాబర్ సైన్యం, సో ఇంకో వచ్చేసి ఇబ్రహీం లోది అనమాట, ఇది ఇబ్రహీం లోది సైన్యం, ఇంత పెద్దగా ఉంటుంది. సో రెండింటికి మధ్య యుద్ధాలు జరుగుతాయి. అయితే బాబర్ దగ్గర శక్తివంతమైన వెపన్స్ అనమాట, పిరంగులు, నల్లమందు, తుపాకులు ఇవన్నీ ఉంటాయి. అవి ఇబ్రహీం లోది దగ్గర ఉండవన్నమాట. అలానే బాబర్ యొక్క వార్ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో తులుగ్మా, అరాబా అని పిలుస్తారు. అంటే బాబర్ సైన్యం 3 భాగాలుగా విడిపోతుంది. సో 3 భాగాలుగా ఇలా విడిపోతుంది అనమాట. ఈ భాగం స్ట్రైట్గా అటాక్ చేస్తుంది, ఈ మిడిల్లో ఉండేది స్ట్రైట్గా అటాక్ చేస్తుంది, ఇది ఇలా తిరిగి వచ్చి వెనక నుంచి అటాక్ చేస్తుంది, ఇది కూడా ఇలా తిరిగి వచ్చి వెనక నుంచి అటాక్ చేస్తుంది. కాబట్టి 1, 2, 3 అనమాట. ఈ 1 అనేది ఇలా వెళ్తుంది, ఇది 2 అనేది ఇలా వెళ్తుంది, 3 అనేది ఇలా వెళ్తుంది. ఇలా 3 భాగాలుగా విడిపోయి ఇబ్రహీం లోది యొక్క సైన్యాన్ని వెనక నుంచి కూడా చుట్టుముట్టి తుపాకులు పెట్టి పేల్చేస్తారు. వీళ్ళు తుపాకులు పెట్టి పేల్చారు, పెద్ద పెద్ద ఫిరంగులు. కాబట్టి బాబరు ఉపయోగించిన వార్ స్ట్రాటజీస్ అరబా, మళ్ళీ కూడా మనం చెప్పుకుంటాం. సో అరబా, తులుగ్మా అనమాట. తులుగ్మా అంటే ఇదే, ఈ స్ట్రాటజీ అనమాట. అరబా అంటే తుపాకులు పెట్టి పేల్చడం. కాబట్టి చుట్టూ ఫిరంగులు పెట్టి పేల్చడం వల్ల సైన్యం మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది. అలానే ఇతను బాబర్కి వచ్చేసి అశ్విదళం కూడా, వార్ హార్సెస్ అనమాట. అశ్విక దళం కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది, గుర్రం, వార్ హార్సెస్, నల్లమందు. మొత్తం ఉత్తర భారతదేశంలో గన్ పౌడర్ అనమాట. సో ఉత్తర భారతదేశంలో గన్ పౌడరు పరిచయం చేసింది కూడా ఎవరంటే ఇతరే అనమాట, బాబరే తీసుకొచ్చాడు. దీంతో ఇబ్రహీం లోది సైన్యం అనేది అంతమైపోతుంది. సో ఇబ్రహీం లోది సైన్యము ఓడిపోతుంది. ఈ బాబర్ ఏం చేస్తారంటే తర్వాత ఢిల్లీ అలానే ఈ యొక్క ఆగ్రాను ఆక్రమించుకున్నాడు. కాబట్టి బాబర్ ఏ ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు యుద్ధం తర్వాత, గెలిచిన తర్వాత ఢిల్లీ మరియు ఆగ్రా ప్రాంతాలని. సో ఢిల్లీ మరియు ఆగ్రా ప్రాంతాలను ఆక్రమించుకొని ఏం చేశాడు, మొఘల్ ఎంపైర్ని స్థాపించాడు. సో మొఘల్ ఎంపైర్, సో మొఘల్ అనేది మంగోల్ అనే పదం నుంచి వచ్చిందనమాట. సో మొఘల్ ఎంపైర్ని స్థాపించాడు. ఎందుకంటే బాబర్ యొక్క తల్లి చెంగిస్ ఖాన్ మంగోల్ యొక్క జాతికి సంబంధించిందనమాట. అదే వీళ్ళ తండ్రి తుర్కుడు అనమాట, తుర్క జాతికి సంబంధించిన వ్యక్తి అనమాట. కాబట్టి ఇటువైపు తుర్కులు, ఇటువైపు వచ్చేసి మంగోలు. సో ఇద్దరు కలయికతో పుట్టినవాడే బాబర్ అనమాట. అలానే బాబర్ ఈ యుద్ధంలో గెలవడానికి ప్రధాన కారణము అతని యొక్క యుద్ధ ప్రణాళికలే కాకుండా ఒట్టోమన్ సామ్రాజ్యంలో గన్మెన్గా పనిచేసి ఉంటాడు. అంటే తుపాకులు ఒక దళానికి అధిపతిగా ఉంటాడు బాబరు. సో అందువల్ల తక్కువ సైన్యమైనప్పటికి కూడా ఇబ్రహీం లోదిని సులభంగా ఓడించాడు. ఇలా ఓడించి ఢిల్లీ సల్తనత్ మొత్తాన్ని కూడా అంతం చేశాడు. అంతం చేసి భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబర్ అనమాట. సో దీంతో మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశంలో వస్తుంది. ఢిల్లీ సామ్రాజ్యం అనేది 1526తో భారతదేశంలో అంతమైపోతుంది. కాబట్టి చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం లోది అనమాట. చివరి వంశం కూడా లోది వంశం. ఇంతవరకు క్లియర్ కదా. సో దీంతో ఢిల్లీ సుల్తాన్ అంతమైపోయి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఢిల్లీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఢిల్లీ సుల్తాన్లుగా ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు, వాస్తుశిల్పం ఏముంది, లాంగ్వేజ్, లిటరేచరు, సాహిత్యము, భాష ఏమున్నాయో చాలా క్లారిటీగా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.